నేతలపైనే కాదు అనుచరులపైనా నిఘా. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి మాజీ ఓఎస్టీ ప్రభాకర్రావు బృందం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషుల సెల్ఫోన్లపైనా నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతమవుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ ఇలా అందరిపై ఇదే రీతిలో వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన సోదరుడు కొండల్రెడ్డిపై దృష్టి పెట్టారు. కొండల్రెడ్డి సన్నిహితులు సుభాష్ రెడ్డి, కపిల్ ఫోన్ సంభాషణలను రహస్యంగా విన్నారు. అలాగే బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు, తిరుపతి ఫోన్లపై నిఘా ఉంచారు. ఈటల రాజేందర్ తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్పై నిఘా పెట్టారు. అయితే ఆ ఫోన్ను రాజేందర్ స్వయంగా వినియోగించారు. మరోవైపు రాజేందర్ సతీమణి జమున నిర్వహించే జమున హేచరీస్ పేరిట నమోదై ఉన్న మొబైళ్లతో పాటు రాజేందర్ బంధువు, జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్రెడ్డి ఫోన్లపై నిఘా ఉంచినట్లు గుర్తించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబ వ్యాపార సంస్థలకు చెందిన సుమారు 40 మంది ఉద్యోగుల సెల్ఫోన్లపై నిఘా ఉంచారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కెఎస్ రత్నం ఇలా పలువురు నేతల పట్ల ఈ తీరులోనే వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిపైనా నిఘా ఉంచారు.